హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు క్రికెట్ కిక్ ఆఫ్. వాట్ అ మ్యాచ్! ఒక క్రేజీ మ్యాచ్ ఇది, ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఇది, ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది. ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్స్లో ఇంగ్లాండ్ని బ్యాక్ టు బ్యాక్ ఓడించి ఆఫ్ఘనిస్తాన్ రికార్డే సృష్టించింది. టు బీ ఆనెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఈస్ బికమింగ్ అ వెరీ ప్రామిసింగ్ టీమ్ దీస్ డేస్. రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద సెకండ్ బెస్ట్ ఏషియాస్ టీమ్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలో ఉండింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అన్నెసెసరీ షాట్స్ ఆడి ప్రెషర్ హ్యాండిల్ చేయలేక దే త్రూ ద మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ ప్రెషర్ మంచిగా హ్యాండిల్ చేసి మ్యాచ్ని అయితే గెలిచేసింది. అసలు ఏం జరిగింది, మ్యాచ్ ఎలా ఉండింది అన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, హౌ యూ డూయింగ్ ఆల్? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. మ్యాచ్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే విదిన్ 9 ఓవర్స్లో 37కి 3 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ కష్టాలు పడింది. అలాంటి కష్టాలు పడ్డ ఆఫ్ఘనిస్తాన్ని ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్ షాహిదీతో కలిసి 100 రన్ పార్ట్నర్షిప్ చేసి టీమ్ స్కోర్ని 325కి అయితే చేర్చగలిగాడు. ఇబ్రహీం జద్రాన్, వాట్ అ నాక్ మ్యాన్! టేక్ ఏ బౌ ఇబ్రహీం జద్రాన్. 146 బాల్స్లో 177 రన్స్ కొట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ 12 4s and 6 6s ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంతకుముందు బెన్ డకెట్ స్కోర్ని తను అధిగమించాడు. ఇది చూసి పాకిస్తాన్ ప్లేయర్లందరూ సిగ్గు తెచ్చుకోవాలి లిటరల్లీ. ఐ మీన్ ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఇబ్రహీం జద్రాన్ అండ్ షాహిదీ ఆడారు. షాహిదీ ఒక ఎండ్ నుంచి వికెట్ ఆపుతూనే ఛాన్స్ ఉన్నప్పుడల్లా కొట్టుకుంటూ ఆడాడు. బట్ జద్రాన్ మాత్రం ఇనిషియల్లీ స్టార్టింగ్లో వికెట్లు పడ్డా కూడా తను మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా, అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా కావాల్సిన టైంలో లూజ్ బాల్స్ని బౌండరీస్ కొట్టలేక ఏం చేయలేక అనవసరంగా జిడ్డు బ్యాటింగ్ ఆడి ప్రెషర్ తమ మీద తెచ్చుకొని ఆడిన తీరు చూస్తే వర్స్ట్ అనిపిస్తుంది. బట్ ఇబ్రహీం జద్రాన్ అండ్ షాహిదీ ఆ పని చేయలేదు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా కొట్టుకుంటూ ఆడారు. ప్రతి ఒక్క ఓవర్లో అట్లీస్ట్ ఒక బౌండరీ ఉండింది వాళ్ళకి. 4లు 6లు ఎప్పుడైతే ఛాన్స్ దొరికిందో అప్పుడు కొట్టుకుంటూ వెళ్ళారు. చాలా అద్భుతంగా ఆడారు. ఇనిషియల్లీ చాలా మంచి బౌలింగ్ వేసిన ఇంగ్లాండ్ ఎక్సెప్ట్ ఆదిల్ రషీద్, అందరూ వర్స్ట్గా బౌలింగ్ చేశారు. షాహిదీ ఒక అన్నెసెసరీ షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఆదిల్ రషీద్ తనని బౌల్డ్ చేశాడు. బట్ అయినా దాని తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ కానీ, దాని తర్వాత వచ్చిన నబీ కానీ, వాళ్ళతో కలిసి ఇబ్రహీం జద్రాన్ చాలా అద్భుతంగా ఆడి టీంని 325 రన్స్కి అయితే తీసుకెళ్ళగలిగాడు. అండ్ చాలా అద్భుతమైన బ్యాటింగ్. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పుకుంటే 42nd ఓవర్ వరకు వాళ్ళ స్కోర్ 220 అరౌండ్ 220 230 ఉండింది. లాస్ట్ ఓవర్లో లివింగ్స్టన్ బౌలింగ్కి వచ్చాడు. ఎందుకంటే మార్క్ వుడ్కి దెబ్బ తగలడం వల్ల జస్ట్ 8 ఓవర్స్ వేయగలిగాడు. సో లాస్ట్ ఓవర్ ఇన్ఫాక్ట్ వీళ్ళకి రన్స్ ఏం రాలేదు, జస్ట్ 2 రన్సే వచ్చాయి. బట్ 7 ఓవర్స్లోనే ఆల్మోస్ట్ 100 రన్స్ స్కోర్ చేశారు వీళ్ళు. దాని తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసింది ఇంగ్లాండ్. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. అఫ్ కోర్స్ 325 రన్స్ ఈజ్ నాట్ ఈజీ బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ హ్యావ్ గాట్ లైక్ స్పిన్నర్స్ డూఓ, అన్నదమ్ములు అనొచ్చు ఇద్దరిని, నూర్ అహ్మద్ అండ్ రాషిద్ ఖాన్. వాళ్ళ స్పిన్ బౌలింగ్ బాగుండింది, బట్ స్టిల్ వాళ్ళకి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండింది. అండ్ ఆ వికెట్ నైట్ అయితే చాలు, అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇంగ్లాండ్ దగ్గర చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. దే ఆల్వేస్ కాల్ లైక్ బ్యాస్ బాల్ అని చెప్పేసి అంటారు. బొక్కలో బ్యాస్ బాల్ లేదు, ఏం లేదు. ఆ బ్యాస్ బాల్ వల్ల వీళ్ళు జస్ట్ మ్యాచ్లు ఒక్కసారి కూడా గెలిచింది నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ లివింగ్స్టన్ అండ్ హ్యారీ బ్రూక్ ఎప్పుడు గెలిపిస్తారు బాస్ మీరు మ్యాచ్లని? వీళ్ళ జిందగీలో ఇప్పటివరకు ఇంగ్లాండ్ని ఇలాంటి ట్రికీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక్క మ్యాచ్ గెలిపించడం చూడలేదు నేను. లివింగ్స్టన్ అయితే అంటే తన దగ్గర ఛాన్స్ ఉంది, అంత ఈజీ ఉంది, బాల్ టు రన్ ఉంది. అలాంటి టైంలో గాల్లో కొట్టేసి మళ్ళీ యాజ్ యూజువల్ వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. యూ పీపుల్ ఆర్ ఫినిషర్స్ మ్యాన్. ఒక టీమ్ ఫినిషర్ అనేటోడు ఎలా ఉండాలి అంటే ఆ యాటిట్యూడ్ అనేది ఆల్వేస్ తన మీద భరోసా వేసుకొని మ్యాచ్ మొత్తాన్ని ఫినిష్ చేసేలా చూడాలి. బట్ ఎంత అన్నెసెసరీ అంటే లాస్ట్లో వీళ్ళ బ్యాటింగ్ చూస్తే ఎవడైనా ఈ మాట అంటాడు దట్ ఇంగ్లాండా ఇలాంటి టీం ఇలాంటి క్రికెట్ ఆడేది. ఇంత ఈజీ మ్యాచ్ని, తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ని ఇలా విసిరేశారు లిటరల్లీ. అంత వర్స్ట్ బ్యాటింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ని మెచ్చుకోవాలి బాస్. ఆఫ్ఘనిస్తాన్ అసలు క్రేజీ ఆడింది. వాట్ అ గ్రోత్. అజ్మతుల్లా ఒమర్జాయ్ గురించి ఏం చెప్పాలి బాస్. హీఈస్ ద ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అండ్ హీ ప్లేడ్ లైక్ వన్. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన కనపరిచాడు అజ్మతుల్లా ఒమర్జాయ్. 5 వికెట్లు తీసుకున్నాడు అండ్ బ్యాటింగ్లో అద్భుతంగా ఆడి 41 రన్స్ స్కోర్ చేశాడు.
సో పాస్ట్ ఫ్యూ ఐసీసీ టోర్నమెంట్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ 2016 వరల్డ్ కప్లో వెస్టిండీస్ని ఓడించింది, అండ్ 2023 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఓడించింది, పాకిస్తాన్ ఓడించింది, శ్రీలంకను ఓడించింది, అండ్ 2024 T20 వరల్డ్ కప్కి వస్తే ఆస్ట్రేలియాను ఓడించింది అండ్ న్యూజిలాండ్ ఓడించింది. అసలు ఇంత బాగా ఆడుతుంటే ఇంకా ఏషియాస్ సెకండ్ బెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అవ్వకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు అవుతుంది? డెఫినెట్లీ ఏషియాస్ సెకండ్ బెస్ట్ టీమ్ ఏది క్రికెట్లో ఉంది అని అంటే దట్ ఈస్ డెఫినెట్లీ నో డౌట్స్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఈ ఒక్క మ్యాచ్తో గ్రూప్ బిలో సెమీఫైనల్ అవకాశాలు కంప్లీట్లీ చేంజ్ అయింది. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా 3 పాయింట్లతోనే టాప్లో ఉంది. దాని తర్వాత ఆస్ట్రేలియా 3 పాయింట్లతోనే సెకండ్ పొజిషన్లో ఉంది, అండ్ దెన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇంగ్లాండ్ అయితే బై ఇంగ్లాండ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచెస్ చాలా ట్రిక్కీ అవ్వబోతున్నాయి. సౌత్ ఆఫ్రికా ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఆఫ్ఘనిస్తాన్. సో దీంట్లో ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఇఫ్ సౌత్ ఆఫ్రికా విన్స్ they will directly go to semi-final, same as ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా కూడా డైరెక్ట్లీ సెమీఫైనల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. నెట్ రన్ రేట్ అనేది క్రూషియల్ పార్ట్ ప్లే చేయబోతుంది, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా హ్యాస్ గాట్ లైక్ ది బెస్ట్ నెట్ రన్ రేట్ +2తో వాళ్ళు టాప్లో ఉన్నారు. బట్ ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ అంత గ్రేట్ ఏం లేదు. సినారియో చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో మ్యాచ్ ఓడిపోయినా కూడా సెమీస్లో ఉంటారు. ఐ వుడ్ వాంట్ ఆఫ్ఘనిస్తాన్ టు విన్. ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకుంటాను డెఫినెట్లీ, ఎందుకంటే కొద్ది టీమ్స్ ఉంటాయి, టీమ్స్ చాలా నచ్చుతాయి. అంటే వాళ్ళు ఎలాంటి క్రికెట్ ఆడినా కూడా యూ లైక్ దోస్ టీమ్స్. స్పెషల్లీ నాకైతే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు ఏ గేమ్ ఆడినా కూడా నేను ఆ మ్యాచ్ చూస్తూ ఉంటే సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటాను, సేమ్ యాజ్ న్యూజిలాండ్. బికాజ్ వాళ్ళు చాలా పద్ధతిగా ఆడతారు, చాలా డిసిప్లిన్గా ఆడతారు. నాట్ లైక్ మన నాగిన్ డాన్స్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఆస్ట్రేలియా లాగా ఓవర్ యాక్టింగ్ చేయరు, వాళ్ళు ఎక్స్ట్రాస్ ఉండవు వాళ్ళ దగ్గర. అండ్ ఇంగ్లాండ్ లాగా కంప్లైంట్స్ చేయరు, చాలా డిసిప్లిన్గా ఆడతారు, చాలా పద్ధతిగా ఆడతారు. అండ్ ప్లేయర్స్ కూడా చాలా మంచోళ్ళు ఉంటారు. సో ఆ టీమ్స్ని సపోర్ట్ చేయాలని ఆటోమేటిక్గా అనిపిస్తుంది. అలాంటి జాబితాలోకి రీసెంట్ డేస్లో ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్లేయర్స్ దే ఆర్ హ్యావింగ్, చాలా డిసిప్లిన్గా ఆడతారు. వాళ్ళు వస్తారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోతారు. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆడడం నాకు నచ్చుతుంది ఈ మధ్య. సో ఐ వుడ్ వాంట్ ఆఫ్ఘనిస్తాన్ టు విన్. బట్ అగైన్ సెమీఫైనల్లో ఇండియా కొంచెం ఈజీగా ఫైనల్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీ కెనాట్ మనం అంత ఈజీగా అజ్యూమ్ చేయలేము, క్రికెట్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ గేమ్. బట్ ఆస్ట్రేలియా వస్తే మాత్రం ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ట్రికీ. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ ప్రైమ్ టీం లేదు ఆస్ట్రేలియాది ఇప్పుడు, అందరూ ఇంజర్డ్ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్. అండ్ వాళ్ళ క్యాప్టెనే ఇంజర్డ్ అయ్యి బయట కూర్చొని ఉన్నాడు మన ప్యాటీ బాయ్. అయినా కూడా వాళ్ళు 350 చేసిన విధానం చూస్తే దే ఆర్ గోయింగ్ గ్రేట్. అసలు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరికి తెలీదు. సో ఐ హోప్ ఆఫ్ఘనిస్తాన్ విన్స్ ద మ్యాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీ థాట్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ అగైన్ అండ్ సైనింగ్ ఆఫ్.